హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రౌడీ పిల్ల. సో ఎలా ఉంది కోల్కతా? ఈరోజు యాక్చువల్లీ డే 3, బట్ ఎక్స్ప్లోరింగ్ లో డే 2. సో బేసిక్ గా ఏంటంటే నిన్న సెకండ్ డే నేనంతా కూడా ఫుల్ ఎగ్జాస్టెడ్. అన్ని తిరిగాం చాలా. సో ఏమి తిరిగామంటే ఫస్ట్ అన్ని రైడ్స్ చేసాం అన్నమాట. ఫస్ట్ టోటో అంటారు ఇక్కడ. సో దెన్ బోట్ లో వెళ్ళాము, ఫెరీ రైడ్ లాగా. ఆల్రెడీ ముందు పార్ట్ లో చూసే ఉంటారు, బట్ జస్ట్ గివింగ్ హెడ్స్ అప్. సో దెన్ అగైన్ రిక్షాలో వెళ్ళాము, తర్వాత మెట్రో వెళ్ళాము, అండర్ గ్రౌండ్ మెట్రో, బస్ లో వెళ్ళాము, మళ్ళా మెట్రోలో వెళ్ళాము, దెన్ అగైన్ క్యాబ్ లో వెళ్ళాము, అన్ని తిరిగాము అనమాట. సో వి కవర్డ్ దక్షిణేశ్వర టెంపుల్, కాళీఘాట్, దెన్ విక్టోరియా మహల్, దెన్ పార్క్ స్ట్రీట్. సో అవన్నీ కవర్ చేసాము. సో నెక్స్ట్ ఇంకా అంతే. సో ఇంకా ఫుల్లీ ఎగ్జాస్టెడ్. ఇంకా నైట్ కూడా చాలా ఓపిక అయిపోయిందని చెప్పేసి ఇంకా అవుటర్ కూడా యాక్చువల్లీ ఇద్దాము మంచిగా పర్ఫెక్ట్ గా అని చెప్పి అనుకున్నా గానీ ఇంకా అస్సలు అంటే అస్సలు అవ్వలేదు. సో నా లాస్ట్ డే కోల్కతాలో. సో ఈ రోజు నైట్ మళ్ళీ ఫ్లైట్ ఉంది. సో 10 o'clock కి. మోస్ట్లీ మేమైతే కొన్ని ఫుడ్ ప్లేసెస్ కవర్ చేద్దాము. దాని తర్వాత సైన్స్ సిటీ అనుకుంటున్నాం మోస్ట్లీ. సో లెట్స్ సీ అది కూడా ఒక్క ప్లేస్ కూడా అవుతుందా లేదా ఏంటి అని చెప్పేసి చూద్దాం. సో ఇప్పుడైతే చెక్అవుట్ చేస్తాం హోటల్. సో ఆఫ్టర్ దిస్ విల్ గో, we booked a cab, so we'll see how does it goes for whole day today. Bye for now. Yeah, bye. సో ఇది వచ్చేసి నా ఓటీడీ అనమాట. లైక్ పైన జస్ట్ నార్మల్ బ్లాక్ క్రాప్ టాప్ వేసుకున్నా అండ్ కింద జీన్స్ వేసుకున్నా, కొంచెం లూజ్గా ఉంటే కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇంకా వెకేట్ చేసి వస్తున్నాం. సో ఇంకా బయట హోటల్ ముందు ఒక చిన్న షాప్ ఉంటే అక్కడ మంచిగా టీ తాగుతున్నాం. ఆ టైంకి అరౌండ్ 11:30-12 అవుతుంది. బట్ ఆ టైంలో కూడా టీ తాగాము. సో కొంచెం డే కొంచెం ఎనర్జెటిక్గా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. ఇదేం రిజ్ నాకు కూడా ఎగ్జాక్ట్గా నేమ్ గుర్తులేదు. సో దక్షిణేశ్వర టెంపుల్కి వెళ్ళాం కదా, ముందు బ్లాగ్లో కూడా యాడ్ చేసా. సో అదే అనమాట, ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తున్నా కదా. సో అదే టెంపుల్ అనమాట. అండ్ ఇంకా లైక్ నెక్స్ట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. సో మేము ఊబర్లోనే కొంచెం పెద్ద కార్ బుక్ చేసేసుకున్నాం. లగేజ్ అంతా చాలా ఉంది కాబట్టి, 4 members కాబట్టి అందరికీ లగేజ్ ఎక్కువే ఉంది. సో ఇంకా అందుకనే కొంచెం రిలాక్స్డ్గా హ్యాపీగా రావచ్చు అని చెప్పేసి కొంచెం పెద్ద కారే బుక్ చేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి మేము వెళ్ళబోయే ఫస్ట్ ప్లేస్ అనమాట. ఇది ఐ థింక్ మాల్ అనుకుంటా. ఈ ప్లేస్ అయితే లైక్ ఇది ఏమైతే ఉందో ఈ వాల్ క్రేజీ ఉంది. చాలా అంటే చాలా ఎస్థెటిక్ ఉంది. మంచి ఫొటోస్ అయితే తీసుకున్నాము మేము. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫుడ్ ప్లేస్ అనమాట. సో మోమో అయామ్ అని చెప్పేసి చాలా బాగుంది రెస్టారెంట్ అయితే. లైక్ చాలా కోజీగా, కొంచెం డార్క్గా, చాలా పెద్దగా ఉంది. సీటింగ్ అయితే టూ మచ్ ఉంది. సో ఫుడ్ అయితే కూడా క్రేజీ అసలు. నేను ఆల్రెడీ ముందు వ్లాగ్లో చెప్పినట్టు, సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట. అంటే లైక్ వాళ్ళు కూడా కపుల్, సో మేము కూడా కపుల్. వాళ్ళకి కొంచెం కోల్కతా ఇవన్నీ చాలా ఐడియా ఉందన్నమాట. సో ఏ రెస్టారెంట్లో, ఏ కెఫేలో ఏ ఫుడ్ బాగుంటుంది, ఎక్కడ బాగుంటుంది, ఏ స్ట్రీట్ ఫుడ్ బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళకి బాగా ఐడియా ఉందన్నమాట. సో వాళ్ళు మంచిగా గైడ్ చేశారు మాకు కూడా. అండ్ రెస్ట్ రూమ్స్ కూడా ఎంత బాగున్నాయంటే, ఎంత ఎస్థెటిక్ ఉన్నాయంటే చాలా బాగుంది. ఈ మిర్రర్ అయితే క్రేజీ. అమ్మాయిలకి ముందే మిర్రర్స్ పిచ్చి, దట్టు ఇంత ఎస్థెటిక్ ఉంది అంటే ఇంకా అస్సలే ఆగము. సో అలా ఒక రెస్టారెంట్ లుక్ వేసామన్నమాట. ఫస్ట్ ఆర్డర్ కంటే ముందు రెస్టారెంట్ ఎలా ఉంది, ఎక్కడ కూర్చుంటే బాగుంటుంది, అది ఇది అని చెప్పేసి సో అలా ఒక లుక్ వేస్తున్నాము. కొంచెం డార్క్గా ఉన్న చాలా ఎస్థెటిక్గా చాలా బాగుంది. లైక్ పర్ఫెక్ట్ వైబ్ అన్నమాట. కొంచెం మంచిగా చిల్ అవ్వాలి అది ఇది అంటే కొంచెం మంచి వైబ్ ఉంటుంది. సో ఫుడ్ అయితే మంచిగా ఆర్డర్ చేసేసుకున్నాము, చాలా డిఫరెంట్ వెరైటీస్. దాని తర్వాత ఆ ఫుడ్ వచ్చేలోపు వీళ్ళేమో స్నూకర్ ఆడుకున్నారనమాట. అది కూడా ఛార్జబుల్. లైక్ 15 minutesకి 50 rupees ఎంతో సంథింగ్, నాకు ప్రైస్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో ఇంకా ఫుడ్ వచ్చే లోపల ఆడుకున్నారు. ఇంకా ఫుడ్ వచ్చేసింది అని చెప్పారనమాట. ఇంకా అందుకని చెప్పి
సో తినడానికి వచ్చాము, అది కొంచెం బ్రేక్ ఇచ్చి. మేము వెళ్ళింది సండే కాబట్టి ఫుడ్ని మంచిగా ఎంజాయ్ చేసాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అందుకే చాలా లైట్గా తిన్నాం అనమాట. సో ఇక్కడ కొంచెం మంచిగా తినొచ్చు అని చెప్పేసి. ఆఫ్ కోర్స్ ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఫుడ్ని ఇంకా ఇంకా మంచిగా ఎంజాయ్ చేయాలి. లైక్ కోల్కతా ఈజ్ ఫేమస్ ఫర్ ఫుడ్ కదా. సో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫుడ్ అయితే మేము ట్రై చేసాము. ఈ ప్లేస్లో అయితే ఇంకా డిఫరెంట్ మెన్యూ ఉంది. సో మంచిగా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ అన్నీ ట్రై చేసాము. టేస్ట్ అంతా కూడా చాలా చాలా బాగుంది. 5కి పక్కాగా నేను 4.8 అలా ఇస్తాను. నాకైతే స్నూకర్స్ ఏం రాదు. జస్ట్ వీళ్ళు ఆడుకుంటుంటే నేను వెళ్ళి మధ్యలో ఫోటోగ్రాఫర్ పోస్ట్ చేశాను అనమాట. మంచిగా ఫొటోస్ వీడియోస్ వీళ్ళందరికీ తీశాను. ఫుడ్ అక్కడ మంచిగా ఎంజాయ్ చేశాక ఇంకా నెక్స్ట్ ప్లేస్కి రిటర్న్ అవుతున్నాం అనమాట. యాక్చువల్లీ నా కొలీగ్ కూడా కోల్కతా నుంచే అనమాట. సో తను కూడా చాలా మంచిగా గైడ్ చేశారు మాకు, ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అని చెప్పి. సో ఇంకా మాకు ముందు టైం కూడా లేదు ఎక్కువ, ఇంకా ఆ రోజు అసలే టైం లేదు. మళ్ళీ ఫ్లైట్ మిస్ అవుతాం అది ఇది అని ఆ భయంతో ఇంకా ఎక్కువ ఏం పెట్టుకోలేదన్నమాట ఆ రోజు. అందుకే కొంచెం లేట్ నైట్ ఫ్లైటే బుక్ చేసుకున్నాము. బట్ స్టిల్ వి కాన్ ప్రిడిక్ట్ ట్రాఫిక్ కాబట్టి ఇంకా ఒక ప్లేసే పెట్టుకున్నాము. ఆ ప్లేస్కే టైం పట్టేస్తుంది అని చెప్పారు. సో అందుకే ఇది ఒక్కటే పెట్టుకున్నాము. ఈ ప్లేస్ వచ్చేసి సైన్స్ సిటీ అనమాట. కోల్కతాలో బాగా ఫేమస్ అంట ఇది. సో కొంచెం సైన్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది. సో ఇది వచ్చేసి 70 రూపీస్ పర్ హెడ్ ఎంట్రీ ఫీ అనమాట. ఇక్కడ ఇది ఓన్లీ 70 రూపీస్ జస్ట్ ఎంట్రీ కోసమే. దాని తర్వాత మనకి డిఫరెంట్ రైడ్స్ ఉంటాయి లోపల. సో మనం వాటిని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే మళ్ళీ మనం ప్రతిదానికి సెపరేట్ ఛార్జెస్ ఉంటాయి. సో అవన్నీ కావాలంటే మళ్ళీ మనీ పే చేసి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బట్ వర్త్ విజిటింగ్, పక్కాగా వర్త్ విజిటింగ్ అసలు. కాకపోతే కొంచెం ఫుల్ డే పెట్టుకుంటే దీనికి చాలా బాగుంటుంది. మంచిగా అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అన్నీ ట్రై చేయొచ్చు. మాకైతే మాత్రం టైం లేదు. మేము వెళ్ళేసరికి అరౌండ్ 4 అలా అయిపోయింది. స్కిప్ చేసేద్దాం అనుకున్నాం. బట్ ఓకే, అట్లీస్ట్ ఒక్కసారి వెళ్ళి చూస్తే మనకి ఆ సాటిస్ఫాక్షన్ అన్నా ఉంటుంది, లేదంటే డే అంతా వేస్ట్ అయినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇంకా మేమైతే ట్రై చేసామన్నమాట. ఒక్కసారి వెళ్ళి చూద్దాంలే అని చెప్పి. సో ఇలా సైన్స్ రిలేటెడ్ అన్నీ ఉంటాయి అన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మేమైతే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము, ఏంటి ఏమేమి లోపల రైడ్స్ తీసుకోవాలి అని చెప్పి. బట్ మేమైతే ఇంకా థింక్ చేశాక ఫస్ట్ ఎంట్రీ ఫీ అయితే తీసేసుకొని వెళ్ళిపోదాము లోపలికి, దాని తర్వాత అక్కడన్నా తీసుకోవచ్చు అని చెప్పారనమాట. లైక్ అన్నీ మనం ఎంట్రన్స్ దగ్గర తీసుకోక్కర్లేదు, ఏదన్నా మనం ఎక్స్ప్లోర్ చేయాలి అంటే ఆ బిల్డింగ్ దగ్గర మనం అక్కడన్నా తీసుకోవచ్చు అని చెప్పారు. ఇదేంటంటే చాలా పెద్ద ప్లేస్ అనమాట. దేనికి అది సెపరేట్ బిల్డింగ్స్ ఉంటాయి. ఆ బిల్డింగ్స్లో మనం వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. లైక్ 3D 5D థియేటర్స్ అవి ఇవి అని చాలా ఉన్నాయి. టైం మెషిన్స్, టైం ట్రావెల్ చేసేవి, సో ఇలా చాలా ఉన్నాయన్నమాట. పిల్లలు ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలనే కాదు, పెద్దవాళ్ళు వెళ్ళినా కానీ మంచిగా టైంపాస్ అవుతుంది. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. అండ్ రోప్ వే కూడా ఉందన్నమాట. సో లోపల నుంచి బయటకు రావచ్చు, ఆరెల్స్ బయట నుంచి లోపలికి వెళ్ళొచ్చు. సో బెస్ట్ ఏంటంటే లోపల నుంచి బయటకు వెళ్ళేదే బెస్ట్ అనమాట. మేము తర్వాత ఇంకా లాస్ట్లో ఎక్కాము, అది కూడా చూపిస్తాను. మేము వెళ్ళింది సండే కదా, దట్టు ఈవినింగ్ వెళ్ళాము. ఎంత క్రౌడ్ ఉంది అంటే చాలా క్రౌడ్ ఉంది. నాకు అనిపించింది ఇది చూసాక ఇది కూడా వైజాగ్లో కానీ బెంగళూరులో కానీ ఉంటే ఇలాంటిది బాగుంటుంది. కొంచెం ఇంట్రెస్టింగ్ ప్లేస్ కదా, సో మంచిగా టైంపాస్ అవుతుంది, హ్యాపీగా వీకెండ్స్ చిల్ అవ్వచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లోర్ చేస్తేనే కొంచెం మనకు కూడా బాగుంటుంది డిఫరెంట్గా అని చెప్పి అనుకున్నా. ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది. అక్కడ నుంచి ఈ పెద్ద హై రైజ్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి అనమాట. ఐ థింక్ రెసిడెన్షియల్ పర్పసే అనుకుంటా అవి. సో చాలా బాగున్నాయి కూడా చూడడానికి. అండ్ ఫుల్ గార్డెన్ కూడా ఉందన్నమాట మధ్యలో. సో పైనుంచి రోప్ వే నుంచి వ్యూ కూడా చాలా బాగుంది.
ఇది కూడా సమ్ ఏదో ఎక్స్‌ప్లోరేషన్ హాల్. నేమ్ ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. సో, ఇది వచ్చేసి ఫ్రీ ఆఫ్ మనీ అనమాట. దీనికేం టికెట్ లేదు. జస్ట్ ఏదో చూద్దామని చెప్పేసి వెళ్ళిపోయాము. బట్ ఈ బిల్డింగ్‌లోనే ఒక 4, 5 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇందులోనే చాలా వరకు ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయన్నమాట. చాలా చాలా మంచిగా కవర్ అయ్యాయి. సో, ఇదొచ్చేసి ఇన్ఫినిటీ వెల్ అనమాట. ప్రతి దానికి అక్కడ బోర్డ్ పెట్టి లైక్ దీని పర్పస్ ఇది, దీని పర్పస్ ఇది, ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఫంక్షన్ అవుతుంది అని చెప్పేసి నీట్‌గా మెన్షన్ చేశారు. సో, ఇన్ఫినిటీ వెల్ మనకి ఎండ్ పాయింట్ అనేది ఉండదు. సో, ఇలా డిఫరెంట్‌వన్నీ ఉన్నాయన్నమాట. ఐ డోంట్ నో వీటిని అన్నిటిని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో కూడా. బట్ రియల్‌గా చూస్తే మాత్రం నిజంగా అన్ని సార్లు చెప్తున్నా అంటే అంత ఇంట్రెస్టింగ్‌గా ఉంది. వీటిని ఇంకెలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి, కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కొన్ని ఇంకా ఆడియో పెట్టేస్తా. ఐ డోంట్ వాంట్ టు డిలీట్ అనమాట. సో, మీరు కూడా చూస్తారు కదా ఇలాంటివని చెప్పేసి యాడ్ చేస్తున్నా. సో, ఇవన్నీ సైన్స్ రిలేటెడ్ స్టఫ్ కదా. సో, మెకానిజమ్స్ అవన్నీ మనం అక్కడ చదివి చూస్తే ఎక్స్‌ప్లోర్ చేస్తే బాగుంటుందన్నమాట. సో, ఈ జంపింగ్ డిస్క్ అంట. సో, అక్కడ బటన్స్ ఉంటాయి. ప్రెస్, హోల్డ్, స్టాప్ ఇలా ఉంటాయన్నమాట. సో, ప్రెస్ చేస్తే ఆ డిస్క్ అలా పైకెళ్ళడం ఇలా ఈ మెకానిజం అంతా అవుతుందన్నమాట. నాకు యూజువల్లీ ఏదైనా ప్లేస్‌కి వెళ్తే ఓకే. చూసాను, వెళ్ళొచ్చేసాను, ఫోటోస్ తీసేసుకున్నాను, అయిపోయింది. అలా కాకుండా కొంచెం ఎక్స్‌పీరియన్స్ అనమాట. నాకు ఎక్స్‌పీరియన్స్ చాలా చాలా ఇష్టం. సో, ఈ ప్లేస్‌కెళ్ళాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్లేస్ ఉంది. సో, డిఫరెంట్‌వి చూసాను, ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఓకే. ఇది ఇలా ఉంది అని చాలా తెలుసుకున్నాను. సో, ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ నాకు బాగా ఇష్టం అనమాట. ఇల్లు చూసి వచ్చేయడం కంటే ఎక్స్‌పీరియన్స్ ఇంపార్టెంట్ నాకు. అండ్ ఇది కూడా ఇంట్రెస్టింగ్‌గా కనిపించింది. సో, ఈ బాల్ ఎంత అయినా కానీ ఆ హోల్‌లోకి వెళ్ళదనమాట. సో, మేము కూడా ట్రై చేసాము. లైక్ ఏ ప్లేస్‌లో మనం ఆ బాల్‌ని వదిలేసినా ఆ హోల్‌లోకి మాత్రం అసలు వెళ్ళట్లేదు. సో, ఇది వచ్చేసి పైనుంచి వ్యూ అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో, ఫుల్ క్రౌడ్ కూడా ఉంది. ఆ గ్రీనరీ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. మేదకెత్తు ఇంకొంచెం మేదకెత్తి ఇంకా మీద చిన్నది కనబడుతుంది అప్పుడు అది. సో, ఇందాక మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్స్ప్లోర్ చేసాము. సో, ఇప్పుడు వచ్చేసి మొత్తం ఇల్యూజన్ ఫ్లోర్ అనమాట. దీనిపైన ఫస్ట్ ఫ్లోర్లో ఇల్యూషన్స్ ఉంటాయన్నమాట. ఇది ఇంకా ఎక్స్పీరియన్స్ బాగుంది. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో, ఇవన్నీ మనం అలా చూసుకుంటూ వెళ్ళిపోతే మనకేం అనిపించదు. అక్కడ వాళ్ళు ఇచ్చిన టెక్స్ట్ అంతా చదువుకొని, ఆ డిస్క్రిప్షన్ చదువుకొని కంపేర్ చేసుకుంటే, ఆ ఇమేజ్‌తో కంపేర్ చేసుకుంటే అప్పుడు మనకి ఓకే. ఇదా కరెక్టే, అవును అని చెప్పేసి మనకి అప్పుడు అర్థమవుతుందనమాట. అప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది.
గుడ్ థింగ్ ఏంటంటే చాలా వరకు అన్నీ మంచిగానే వర్క్ అవుతున్నాయి. అంటే వాళ్ళు కూడా కొంచెం ప్రొటెక్టెడ్గానే అన్నీ బాక్సెస్లో పెట్టి అన్నీ చేశారు. అండ్ ఈ ఒక్క బిల్డింగ్లోనే 4-5 ఫ్లోర్స్ ఉన్నాయి కదా, సో అసలు ఏం అనిపించదు అనమాట. అంటే మనం ఫస్ట్ టాప్ ఫ్లోర్కి వెళ్ళిపోతాము, గ్రౌండ్ ఫ్లోర్ అయ్యాక టాప్ ఫ్లోర్కి వెళ్ళిపోతాము. అక్కడ నుంచి కొంచెం స్లాంట్గా ఉంటాయి అన్నమాట ఫ్లోర్స్ అని కూడా. మనం స్టెప్స్ కూడా ఎక్కడం దిగడం అవి ఏమి ఉండవు, వాక్ చేసుకుంటూనే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేస్తాం అనమాట. సో హ్యాపీగా అన్నీ ఎక్స్ప్లోర్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకా లాస్ట్లో ఈ ఎక్వేరియం ప్లేస్ అనమాట. చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. చాలా చిన్న చిన్నవి అసలు కళ్ళకు కనిపించనంత ఫిషెస్ కూడా ఉన్నాయి, అండ్ పెద్ద పెద్ద ఫిషెస్ కూడా ఉన్నాయి. సో ఇవి మాత్రం ఇంకా అలా చూసుకుంటూ వచ్చేసాము. అంత ఎక్కువ ఏమీ డీప్గా చూసుకుంటూ వెళ్ళలేదు, లైక్ డిస్క్రిప్షన్ అవన్నీ చదువుకుంటూ వెళ్ళలేదు. కొన్ని చదివాము, కొన్ని అలా చూసుకుంటూ వచ్చేసాము. ముందు ఇంపార్టెంట్వన్నీ కూడా మంచిగా అలా చూసుకుంటూ అన్నీ చదువుకుంటూ వెళ్ళాము. బట్ ఇంకా లాస్ట్కి వచ్చేసరికి టైం అయిపోతుంది అని ఇంకా త్వరగా వచ్చేసాము అనమాట. మళ్ళీ రోప్ వే కూడా ఉంది, సో దానివల్ల మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి కొంచెం ఎర్లీగా ఇంకా ఫినిష్ చేసేసాము. మేము ఇంకా రోప్వే ఎక్కేసరికి క్రౌడ్ అయితే టూ మచ్ అయిపోయింది. ఇంకా క్లోజింగ్ టైం కూడా ఇంకా దగ్గరకు వస్తుంది కాబట్టి ఇంకా అఫ్ కోర్స్ అందరూ ఇంకా బయటకు వెళ్ళిపోవడానికి ఇంకా రోప్వేనే చూస్ చేసుకుంటారు. లోపలికి వచ్చే వాళ్ళు తక్కువే ఉంటారు ఆ టైంలో, బయట నుంచి వెళ్ళే వాళ్ళు కొంచెం ఎక్కువే ఉంటారు కాబట్టి ఇంకా టూ మచ్ క్రౌడ్ అయిపోయింది ఈ రోప్వే దగ్గర. అండ్ ఈ రోప్వే ప్రైస్ కూడా ఐ థింక్ పర్ హెడ్ 75 రూపీస్ ఆర్ 70 రూపీస్ అనమాట. రోప్వే నుంచి లైక్ వన్స్ ఇంకా బయటకు వెళ్ళిపోయాము అని అంటే ఇంకా అంతే, మళ్ళీ లోపలికి రావడానికి అవ్వదు. సో అది ఇంకా ఎండింగ్ కాబట్టి ఇంకా మేము బయటకు వెళ్ళిపోయాము. లోపలికి వచ్చేదైతే ఇంకా బాగుంటుంది ఆ టైంలో, బట్ మాది ఎలానో ఫినిషింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇంకా మేము బయటకే వెళ్ళిపోయాము లోపల నుంచి. అండ్ మధ్యలోకి వెళ్ళాక ఒక 15 సెకండ్స్ అలా ఆపుతున్నారు అనమాట. సో మొత్తం ఒకసారి చూస్తాం కదా, ఎక్స్ప్లోర్ చేస్తాం కదా అని చెప్పేసి నాకు అదైతే బాగా నచ్చింది. అండ్ ఎక్కువ డిస్టెన్స్ కూడా కాదు, ఐ థింక్ ఒక 2 minutesలో మనం రీచ్ అయిపోతాము. సో ఇది కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంతే. మేము కూడా చాలా రోజులు అయింది కేబుల్ కార్ ఎక్కి. వైజాగ్లో కూడా ఎప్పుడో ఎక్కాము. సో అనుకున్నాం చాలాసార్లు రోప్వే ఎక్కాలి అని చెప్పేసి కైలాసగిరిలో, బట్ ఇంకా అది అసలు అవ్వట్లేదు, టైం కుదరట్లేదు. సో ఇలా ఇద్దరం కలిసి ఇక్కడ ఎక్కేసాం అనమాట కేబుల్ కార్. పైనుంచి అయితే వ్యూ చాలా బాగుంది, అన్నీ మంచిగా కనిపిస్తున్నాయి, అన్ని బిల్డింగ్స్ అంతా కూడా ఈ గ్రీనరీ చూస్తున్న పైనుంచి చాలా చాలా బాగుంది. మేమైతే సైన్స్ సిటీలో మంచిగా ఎంజాయ్ చేసాము. ఎవరైనా కోల్కతా వెళ్తున్నట్టయితే ఈ ప్లేస్ పక్కాగా విజిట్ చేయండి. సో ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. అప్పటికి ఇంకా ఫుల్ ట్రాఫిక్ కూడా పెరిగిపోయింది అండ్ ఇంకా నైట్ కూడా అయిపోయింది కదా, సో టైం కూడా అయిపోతుంది అనమాట. నాకు ఈ క్లాక్ టవర్ బాగా నచ్చింది, ఫుల్ లైట్స్తో గోల్డెన్ కలర్తో చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మేము స్వీట్స్ తినాలి అని వాళ్ళు అన్నారనమాట. సో అందుకనే స్వీట్ షాప్ ఏది బాగుంటుంది అని చెప్పేసి ఈ స్వీట్ షాప్కి వెళ్ళాము. కోల్కతాలో స్వీట్స్ కూడా చాలా ఫేమస్ అంట, లైక్ రసగుల్లాస్ ఇవన్నీ. సో ఈ స్వీట్ షాప్కి వచ్చాము. చాలా రీసెర్చ్ చేశాక అంటే మాకు టైం కూడా తక్కువ కాబట్టి ఇంకా పెద్ద పెద్ద వాటికి వెళ్ళడానికి మాకు అంత టైం లేదు. సో మేమైతే రసగుల్లా ఇంకా ఏవో డిఫరెంట్వి ట్రై చేసాం, బట్ యావరేజ్, అంటే మేము తిన్న వాటికంటే ఇది అంత సూపర్ ఏం లేవు, సో యావరేజ్ ఉన్నాయి.
ఆ లాస్ట్ డే అంతా మాకు ఫుడ్ డే అయిపోయింది. ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఇంకేం పెట్టుకోలేదు. ఫుడ్ అనేదే పెట్టుకున్నాము. అండ్ ఇంకా డిన్నర్ కోసం పార్సెల్ పట్టుకెళ్ళిపోతున్నామనమాట ఎయిర్‌పోర్ట్‌కి. సో, అర్సలాన్ ఫేమస్ అంట. ఫేమస్ రెస్టారెంట్ అంట. సో, అక్కడ బిర్యానీ చాలా చాలా బావుంటదంట. సో, ఇంకా అందుకనే పార్సెలే తీసుకెళ్ళిపోయాము. అండ్ ఫైనల్లీ ఎయిర్‌పోర్ట్‌కి అయితే వచ్చేసాము. ఎక్కువ ట్రాఫిక్ ఉంటదేమో అనుకున్నాం. అందుకనే మేము చాలా చాలా ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము. ఎందుకు రిస్క్ అని చెప్పేసి. సో, కోల్కతా ఎయిర్‌పోర్ట్ కూడా చాలా బావుంది. ఇంకా ఎయిర్‌పోర్ట్‌లోనే ఒక దగ్గర కూర్చొని ఒక టేబుల్ పైన ఇంకా మంచిగా బిర్యానీ తినేసి ఇంకా ఫ్లైట్ ఎక్కడానికి రెడీగా ఉన్నామనమాట. మా ఫ్లైట్ కూడా వచ్చేసింది. మనకి లైక్ వాక్‌వే ఉంటుంది కదా! అది ఏమంటారు షాఫ్టో సంథింగ్ ఏదో అది సెట్ చేస్తున్నారనమాట. అంటే ఫ్లైట్ వచ్చినప్పుడే మరి ఇవన్నీ సెట్ చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ సెట్ చేస్తున్నారు. సో, అలా చూస్తున్నాను ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని చెప్పేసి. సో, మనం వాక్ చేయాలి కదా! అంటే బసెస్ పెట్టకుండా కొన్ని కొన్ని సార్లు ఇలా పెడతారు కదా! సో, అదనమాట. అండ్ ఫ్లైట్ ఎక్కేసాము. మేమైతే ఫుల్ పడుకుని పోతాము, అలసిపోయాము అనుకున్నాము. బట్ అస్సలు పడుకోలేదు. నేను మా హస్బెండ్ కూర్చొని అలా ముచ్చట్లు పెట్టుకున్నాము చాలా. అండ్ యెస్, బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ అయితే రీచ్ అయిపోయాము ఫైనల్లీ. మా ట్రిప్ అయితే కూడా చాలా మంచిగా అయిపోయింది. నేనైతే కోల్కతా చాలా 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 మంచిగా ఎంజాయ్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా మంచి వీడియోస్‌తో మేము ముందుకొస్తాము. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల.